ఏ ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారమో, దేవుని దగ్గర ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇదంతా కూడా ధ్యానించుకుని, ఇలా ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారము, నేను ఈ వస్తువు అడిగితే దేవునికి అంగీకారము, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు అని తన ప్రార్థన అంతటిని కూడా సిద్ధపాటు చేసుకుని, మరి ఆ దేవుని సన్నిధానంలో కాచుకుని కూర్చుని వాడట. దేవుని ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. సాయంకాల ప్రార్థన దావీదు చేసినప్పుడు అది నైవేద్యం వలె దేవునికి సమర్పించి దేవుని దగ్గర గోచాడేవాడు. ఎన్ని గంటలు? మధ్యాహ్నము 12 గంటలప్పుడు ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఎవరో అపోస్తులైన పేతురు గారు. ఆ ప్రాంతంలో ఇంచుమించు 12 గంటలప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారు భోజనం పెట్టడం లేట్ అయిందంట. భోజనం పెట్టడానికి ఇంకా సమయం ఉందన్నారట. వారు భోజనం తయారు చేస్తున్నారట. ఈయన ఏం చేశారంటే, ఈ సమయంలో మనం ఎందుకు ఖాళీగా ఉండాలని తన అలవాటు చొప్పున ఇంచుమించు 12 గంటలప్పుడు మిద్దెక్కి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవుడు మిద్దె ఎక్కి మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడట. వెంటనే పేతురు గారికి ఒక దర్శనం కలిగింది. ఒక దుప్పటి చెంగులో ఒక పాత్రలాగా ఉంది. ఒక దుప్పటి చెంగు 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి ఉంది. దుప్పటి ఒక పాత్ర వలె ఉంది. ఆ పాత్ర నుండి కూడా నానా విధమైన జంతువులు ఉన్నాయట. పేతురు గారితో దేవదూత అంటుంది, ఆ జంతువుల్ని నువ్వు చంపుకుని తినమంటుంటే పేతురు గారు అన్నారు, అయ్యా మరి నిషిద్ధమైన దాన్ని దేన్ని నేను కూడా తిన్నాను నీకు తెలుసు కదా అంటే, దీంట్లో ఏది కూడా నిషిద్ధమైనది కాదు, ప్రతిదీ తినదగినదే అని చెప్పినప్పుడు పేతురు గారు ఆలోచించుకుంటుండగా ఆ దుప్పటి చెంగి తిరిగి పరమాకాశంలోకి ఎత్తబడింది. ఎన్ని గంటల సమయంలో? మధ్యాహ్నము 12 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు ఎవరు పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నారట. నిజమే, మన మధ్యాహ్న కాల సమయంలో మన బద్దకిందకుండా ప్రార్థన చేస్తే ఇంకా మనకి దేవుని దగ్గర నుంచి జవాబు దొరుకుతుంది. దర్శనాలు వస్తే దేవుని దగ్గర నుంచి కృప దొరుకుతుంది. దేవుడు మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో మనకు ఆలోచన చెప్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. రెండోది ఏంటంటే, సాయంకాలం ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవునికి నైవేద్యం వలె, ధూపం వలె దేవుని సన్నిధానానికి చేరుకుంటుంది. అలాగే మూడవదిగా మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే మనకి దర్శనాల ద్వారా దేవుడు తన కృపను మన పట్ల కుమ్మరించి ఎలా నడవాలో తన దిశానిర్దేశాలు మనందరికీ కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు. యేసుప్రభు వారు కూడా మరి ప్రతిరోజు సాయంత్రకాల సమయంలో కొండ మీద ప్రార్థన చేశాడు. ఒలువుల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రతిరోజు కూడా దేవుని